రైట్ బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు జనసేన పార్టీ రెడీ అయింది. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఎన్నికల బరిలోకి దిగడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో 32 స్థానాలకు పోటీ చేయడానికి జనసేన సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నికల బరిలో జనసేన పార్టీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన పవన్ కళ్యాణ్ పోటీకి సంసిద్ధం కావాలని తెలంగాణ జనసేన నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇక జనసేన పోటీ చేసే స్థానాలపైన ప్రస్తుతం రాజకీయ వర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఒక పక్క తెలంగాణలో సీఎం కేసీఆర్పై బీజేపీ కాంగ్రెస్లతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒత్తిడి పెంచుకుంటున్న వేళ తాజాగా జనసేన పార్టీ కూడా వచ్చే సాధారణ ఎన్నికల కోసం కసరత్తులు ముమ్మరం చేయడం ఆసక్తికర రాజకీయాలకు కారణంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో గెలిచినా గెలవకున్నా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర నాయకులతో పవన్ కళ్యాణ్ ఇటీవల సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలను ఎంపిక చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో తాజాగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసే స్థానాలను ప్రకటించింది. ముప్పై 32 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించిన జనసేన కుకట్పల్లి, ఎల్బీ నగర్, నాగర్ కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్, షేర్లింగపల్లి, పటాన్చెరు, సనత్ నగర్, ఉప్పల్, కొత్తగూడెం, అశ్వరావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ గన్పూర్, హుస్నాబాద్, జగిత్యాల, నెక్రికెల్, హుజూర్నగర్, మందని, కోతాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మల్కాజ్గిరి, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మదిర అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయడానికి రెడీ అయింది. అధికారికంగా ఈ స్థానాలలో జనసేన పోటీ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. తెలంగాణలో జనసేన పార్టీ ఎన్నికల బరిలో ఉండనున్న నేపథ్యంలో పవన్ పార్టీ ఓటు బ్యాంకుకు ఏ మేరకు ప్రభావితం చేస్తుంది, పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేయడం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అన్నది ఇంకా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు జనసేన పార్టీ రెడీ అయింది. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఎన్నికల బరిలోకి దిగడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో 32 స్థానాలలో పోటీ చేయడానికి జనసేన సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్నికల బరిలో జనసేన పార్టీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన పవన్ కళ్యాణ్ పోటీకి సంసిద్ధం కావాలని తెలంగాణ జనసేన నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇక జనసేన పోటీ చేసే స్థానాలపైన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.
ఒక పక్క తెలంగాణలో సీఎం కేసీఆర్పై బీజేపీ కాంగ్రెస్లతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒత్తిడి పెంచుతున్న వేళ తాజాగా జనసేన పార్టీ కూడా వచ్చే సాధారణ ఎన్నికల కోసం కసరత్తులు ముమ్మరం చేయడం ఆసక్తికర రాజకీయాలకు కారణంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో గెలిచినా గెలవకున్నా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర నాయకులతో పవన్ కళ్యాణ్ ఇటీవల సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలను ఎంపిక చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో తాజాగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసే స్థానాలను ప్రకటించింది. ఇక 32 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించిన జనసేన కుకట్పల్లి, ఎల్బీ నగర్, నాగర్ కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్, షేర్లింగపల్లి, పటాన్చెరు, సనత్ నగర్, ఉప్పల్, కొత్తగూడెం, అశ్వరావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ గన్పూర్, హుస్నాబాద్, జగిత్యాల, నెగ్రికల్, హుజూర్ నగర్, మందని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, మల్కాజ్గిరి, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మధ్య అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి రెడీ అయింది. అధికారికంగా ఈ స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు ప్రకటించేసింది. తెలంగాణలో జనసేన పార్టీ ఎన్నికల పరిలో ఉండనున్న నేపథ్యంలో పవన్ పార్టీ ఓటు బ్యాంకుకు ఏ మేరకు ప్రభావితం చేస్తుంది, పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేయడం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.